కావేరి, ఇంత లేట్ ఏంటి? కార్తీక ఎక్కడా? అదిగో. కార్తీక, ఏంటి అక్కడే ఆగిపోయావు? రా. బాబు, మీరు కూడా కూర్చోండి. అమ్మా తల్లి, నీ యాగంలో నేను ధర్మతేజ గారి భార్యగా కూర్చున్నా. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ యాగంలో కూర్చున్నాను. నన్ను మన్నించి నా భక్తిని స్వీకరించి ఆశీర్వదించు తల్లి. दुर्मदशोषिणि दुःखनिवारिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि
అయ్యా మీరు హోమంలో పసుపు కుంకుమ వేయండి. तव भञ्जनि कैटभ भञ्जनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते हैनिजहुङ्कृतिमात्र निराकृत धूम्रविलोचन धूम्रसिते అమ్మా ఇంతటితో ఈ యాగం పూర్తయింది. పూర్ణాహుతిని అగ్నిహోత్రుడికి సమర్పించాలి. లేవండమ్మా. शिव शिव शुम्भ निशुम्भ महावदर्पित भूत पिशाचपदे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते అయ్యా ఇదిగో పూర్ణాహుతి సమర్పించండి. ఓం ఓం పూర్ణాహుతి సమర్పణ శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యత ఫలసిద్ధిరస్తు. అయ్యా హోమానికి కొబ్బరికాయ కొట్టి అక్కడ పెట్టండి. ఓం నమో స్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమో నమః. అయ్యా యాగం పూర్తయింది. యాగఫలం మీరు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో వారికి ఇవ్వండి. పంతులు గారు, యాగఫలాన్ని ఆదర్శ దంపతులైన రాణమ్మ ధర్మతేజ గారి చేతుల మీదుగా మా కళ్యాణ్కి ఇప్పించండి. రారాణమ్మా వేద్దాం. ఒక్క నిమిషం అండి. చిన్నప్పటి నుంచి కళ్యాణ్ని కన్నబిడ్డలా పెంచి పెద్ద చేసింది వీళ్ళు. కాబట్టి మీరిస్తేనే బాగుంటుంది. ఇవ్వండి. మేడం ఎందుకు అంతగా ఆలోచిస్తున్నారు? పిన్ని ఆశపడింది కదా, ఇవ్వండి మేడం. బాబు కళ్యాణ్, రాణమ్మ గారు చెప్పిందే కరెక్టు. యాగం చేసిన మీ పిన్ని బాబాయిల చేతుల మీదుగా యాగఫలం స్వీకరించండి. అదే మంచిది. కళ్యాణ్, యాగఫలం స్వీకరించేది మీరే కాబట్టి పవిత్రమైన ఈ యాగ బొట్టును మీ భార్య నుదుటన మీరే పెట్టండి. వామ్మో, నా ఫేక్ లవ్ డ్రామాకు ముగింపు వచ్చేసింది. ఏం జరుగుతుందో ఏమో.
అరే కార్తిక, ఏమైంది? నాకు ఒళ్ళంతా మండిపోతుందమ్మా, చాలా మంటగా ఉంది. ఏమైంది కార్తిక? ఆ చెమట్లేంటి? మొహం అంతా ఎర్రగా కందిపోతోందేంటి? అమ్మా, నాకేదో అవుతుంది. నేను ఇంటికి వెళ్తానమ్మా, ప్లీజ్. అమ్మా, ఇందాక బయలుదేరే ముందు కూడా అక్క ఒళ్ళంతా స్వెట్తో తడిచిపోయింది. ఏంటి కార్తిక, సడన్ గా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నాకు అలా అనిపించడం లేదు కదా. నీకు మాత్రమే ఇలా. రాణమ్మ, ఈ యాగాలు హోమాలు తనకి కొత్త కదా. ఈ హోమం వేడి వల్ల తను డిస్టర్బ్ అయినట్టుంది. సరే కార్తిక, అంత అనీజీగా ఉంటే వెళ్ళి రెస్ట్ తీసుకో, మేము వచ్చేస్తాం. కావేరి రా. అయ్యా, యాగం పూర్తయింది. ఈ యాగఫలంతో మీకు అమ్మవారి ఆశీస్సులు దక్కుతాయి. సకల శుభకార్యాలు నిర్విఘ్నంగా జరుగుతాయి. తథాస్తు. పంతులు గారు, మీలాంటి వేద విజ్ఞాన సంపన్నులు ఆ హోమం చేయటం మా వియంకుల అదృష్టం. మీ అభిమానానికి చాలా సంతోషం రాణమ్మ గారు. మా కుటుంబం తరపు నుంచి ఈ తాంబూలం తీసుకోండి. ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు. దీర్ఘ సుమంగళీ భవ. ఒక్క నిమిషం అమ్మా. మీరు మరోలా భావించకపోతే ఒక్క విషయం మీతో మనవి చేసుకోవాలి. చెప్పండి పంతులు గారు. నేను జాతకాలు చూస్తాను, ముహూర్తాలు పెడతాను, పౌరోహిత్యం కూడా చేస్తాను. ఇవన్నీ పక్కన పెడితే మీ భార్యాభర్తల జాతకాల విషయంలో మొదటిసారి కాస్త తడబడ్డానేమో అనిపిస్తోంది. ఇప్పుడు మా జాతకాల గురించి ఎందుకులేండి, ఇంకోసారి మాట్లాడుకుందాం పంతులు గారు. ఆహా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. నేను ఎన్నో జాతకాలు చూశాను. నేను చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. కానీ అలాంటిది మీ జాతకాల విషయంలో నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. మీరు ధర్మతేజ గారి భార్య కాదని నేను ఘంటాపదంగా చెప్పగలను. కానీ మీరు ధర్మతేజ గారి భార్యగా నాకు రూఢి అయింది. అలాగని నా అంచనా తప్పంటే నేను ఒప్పుకోను. మీ ఇద్దరికి పెళ్లి జరగలేదు.
అలాగని మీ జాతకాల్లో చాలా స్పష్టంగా ఉంది. కానీ మీరు భార్యాభర్తలుగా ఎలా ఉంటున్నారో నాకు అర్థం కావటం లేదు. అదే నా సబ్జెక్ట్. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. అయ్యో అంత మాట అనకండి. వేద పండితులు మీ శాస్త్రం ఏం చెప్పినా నిష్కర్షగా చెప్తుంది. దాన్ని మీరు నమ్మి చెప్తారు. ప్రస్తుతానికి మేము భార్యాభర్తలం అంతే. నమ్మకం నిజం చెప్పడం వల్ల మొదలవుతుంది, కానీ వినేవాళ్లకు తనకు నచ్చింది చెప్పడం వల్ల కాదు. నాది శాస్త్రబద్ధమైన నమ్మకం, మీది నీతి నిజాయితీతో కూడిన నమ్మకం. మీ నమ్మకం మీది, నా నమ్మకం నాది. వస్తానమ్మా. మంచిదండి. అయ్యో, పంతులు గారు నిక్కచ్చి మనిషిలా ఉన్నారు. ప్రస్తుతానికి గండం నుంచి బయటపడ్డాను, చాలు. అక్క అక్క లే అక్క. అక్క ఏమైందక్క? అమ్మాయి గారు, ఏమైంది అమ్మాయి గారు? లేవండి అమ్మాయి గారు. ఏమైంది అమ్మాయి గారు మీకు? అక్క అక్క లే అక్క. అక్క అరే ఏమైంది? ఏమైంది? కార్తిక, అక్క పూజ నుంచి వచ్చి ఇలా పడిపోయింది, లేవట్లేదు. అవునా? చూడండి. పంకజం, త్వరగా వెళ్ళి వాటర్ తీసుకురా. అలాగేనమ్మా. కార్తిక, కార్తిక, కార్తిక ఒకసారి చూడు. కార్తిక, కడుకరు అమ్మా. కార్తిక, అమ్మా కార్తిక, కార్తిక. పూజలో కూడా అనీజీగా ఉందని వచ్చేసింది. కృష్ణ, డాక్టర్కి ఫోన్ చేయి. అలాగే నాన్న. కార్తిక, కార్తిక, కార్తిక. అమ్మగారు, పట్టుకో. కార్తిక, ఇచ్చుడు. కార్తిక, కార్తిక ఒకసారి చూడు. కార్తిక, 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 లేమ్మా, నెమ్మది. లే. కార్తిక, ఏంటమ్మా ఇలా అయిపోయావు? ఏమైంది నీకు? నేనెక్కడున్నాను? నాకేమైంది? నువ్వు స్పృహలో లేకుండా పడిపోయావు. పొద్దునేం తిన్నావు? అసలు తిందో లేదో అమ్మా. ఒళ్ళంతా కాలిపోతోంది. జ్వరంగా ఉన్నప్పుడు చెప్పాలి కదా. అలాంటిదేమీ లేదు, తల తిరుగుతుంది అంతే. అమ్మా, పూజకెళ్లే ముందు కూడా తన ఒళ్ళంతా చెమటలు పట్టాయి, మొహం అంతా రెడ్డిష్ గా అయిపోయింది. ఎందుకలా అయింది? తలెందుకు తిరుగుతోంది? అమ్మా కార్తిక, కార్తిక, ఏమైంది? నన్ను ముట్టుకోవద్దు. కార్తిక, కార్తిక, ఎందుకలా భయపడుతున్నావు? అయ్యో, కార్తిక, ఏమైంది? ఎందుకలా భయపడవద్దు. నన్ను ముట్టుకోవద్దు. నీ చేయి తగిలిన కరెంట్ షాక్ కొట్టినట్టుంది. మంటల సెగ తగులుతున్నట్టుందమ్మా. అమ్మ ముట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టడం ఏంటమ్మా? రాణమ్మా, నా చేయి పట్టుకో, పట్టుకో. చూడు, చూడు కార్తిక, నాకేం కాలేదు. నువ్వెందుకు భయపడుతున్నావు? రాణమ్మా, నువ్వు ముట్టుకో కార్తికని, పట్టుకో. ఆ, వద్దు. కార్తిక, ఏమైందమ్మా? నేను ముట్టుకుంటే కరెంట్ షాక్ తగిలినట్టుగా ఉందా? అసలు ఏమైంది కార్తీక నీకు? అదే రాణమ్మా, నాకు అర్థం కావట్లేదు. చూడు ఎలా వణిగిపోతుందో. కార్తిక, కార్తిక, ఏమైందమ్మా? కార్తిక, అమ్మా, మేమెవరం పట్టుకున్నా తనకేం కాలేదు. మరి అమ్మ ముట్టుకుంటే కరెంట్ షాక్ కొడుతుందా? అసలు నువ్వు చెప్పేది నిజమేనా కార్తిక? అవునన్నయ్య. డాడీ, అమ్మని దూరంగా ఉండమని చెప్పు. తన పక్కనున్న వేడి తగులుతుంది, భయం వేస్తుంది నాకు. తనకు దూరంగా ఉండాలన్న ఆలోచన వస్తుంది. అదిగో డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్ గారు ఒకసారి చూడండి. కూర్చో.
నేను ముట్టుకుంటే కార్తీకకి ఎందుకు షాక్ కొడుతోంది? ఆ టాటూ ఎప్పుడు ఎంచుకుంది? ఆ తామసి కార్తీక్ మీద ఆవహిస్తోందా?